చాలా మంది ధనవంతులు చేస్తున్న మేజర్ ఇన్వెస్ట్మెంట్స్ గురించి ఈ వీడియోలో పిన్ టు పిన్ నేనైతే ఎక్స్ప్లెయిన్ చేస్తా. నేను చాలా మందితో పర్సనల్ గా మాట్లాడి ఈ వీడియోని షూట్ చేస్తున్నా. ఈ స్ట్రాటజీలు మనందరికి ఖచ్చితంగా తెలియాలి. సో ఈ వీడియోని లాస్ట్ వరకు చూడండి. అంతేకాకుండా ఇంతవరకు ఈ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. నేను మీ కౌశిక్ మరిడి. ఇది మన కొత్త ఛానల్. ఇక నుండి నా ప్రతి వీడియో ప్రతి రీలు ఈ ఛానల్లో మాత్రమే వస్తుంది. ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఫస్ట్ వన్ అండి, బిజినెస్. చాలా మంది రిచ్ పీపుల్ వాళ్ళ ఇన్వెస్ట్మెంట్ ని మేజర్ గా బిజినెస్ లో పెడుతున్నారంట. వాళ్ళు అంత రిచ్ అయ్యారంటే వాళ్ళకి ఏదో ఒక వ్యాపారం ఉండే ఉంటుంది. మన ప్రపంచ ధనవంతుల్లో 75% బిజినెస్ ఓనర్స్, 15% ఇన్వెస్టర్లు, 7% క్రీడాకారులు, 3% ఆర్టిస్టులు అంటే సినిమా హీరోలు అండ్ 0% మాత్రమే ఎంప్లాయీస్ అనమాట. సో మీరు కనుక జస్ట్ జాబ్ మాత్రమే చేస్తా, డబ్బుని ఖర్చు పెట్టేస్తుంటా, వచ్చిన జీతాన్ని వచ్చినట్టు ఖర్చు పెట్టేస్తానంటే రిచ్ అవ్వడం కుదరదు. అదే మీరు కనుక సరిగ్గా ఇన్వెస్ట్మెంట్ చేసుకుంటే రిచ్ అవడానికి ఛాన్స్ ఉంది. 15% ఇన్వెస్టర్లు అనమాట. అర్థమైందా అండి? నేను చాలా మందిని చూస్తున్నా. పొలిటీషియన్స్ కావచ్చు, హీరోస్ కావచ్చు, క్రికెటర్స్ కావచ్చు, ప్రతి ఒక్కరికి ఏదో ఒక వ్యాపారం ఉంది. ఇక్కడ ఎంతైతే సంపాదిస్తున్నారో దాన్ని వ్యాపారాల్లో పెడుతున్నారనమాట. ఒక్కసారి ఆ వ్యాపారం క్లిక్ అయితే వాళ్ళ ఫ్యూచర్ ని అండ్ వాళ్ళ ఫ్యామిలీ ఫ్యూచర్ ని ఆ వ్యాపారం చూసుకుంటుంది. అంతెందుకండి, మన హీరోస్ కి చాలా చోట్ల రెస్టారెంట్లు ఉన్నాయి, కొందరికి పబ్లు ఉన్నాయి. అండ్ మహమ్మద్ సిరాజ్ కి చూసుకున్నట్లయితే రెస్టారెంట్ ఉంది బంజారా హిల్స్ లో. సో ఫ్యూచర్ లో వాళ్ళందరూ క్రికెట్ ఆడడం మానేసిన, సినిమాలు చేయడం ఆపేసిన ఈ వ్యాపారాలు ఉంటాయి. ఈ వ్యాపారాలు ఫ్యూచర్ లో బాగా రన్ అవుతున్నాయి అనుకోండి, ఏమవుతుంది? దాని ద్వారా వాళ్ళకి వాళ్ళ ఫ్యామిలీకి సెక్యూరిటీ ఉంటుంది. ఇలా చాలా మంది వ్యాపారాల్లో వాళ్ళ డబ్బుని పెడుతున్నారు. కొందరికి ఆల్రెడీ వ్యాపారాలు ఉంటాయి రిచ్ పీపుల్ కి. వాళ్ళు ఏం చేస్తున్నారు? ఆ బిజినెస్ ని బాగా ఎక్స్పాండ్ చేస్తున్నారు, బ్రాంచ్లు పెడుతున్నారు, ఆ వ్యాపారంలో రీఇన్వెస్ట్మెంట్ చేస్తున్నారు. ఇంకొందరు ధనవంతులు ఏం చేస్తున్నారంటే వాళ్ళు సంపాదించే డబ్బుని స్టార్టప్స్ లో పెడుతున్నారు. అంటే వేరే వాళ్ళు స్టార్ట్ చేస్తారు, దానికి ఫండింగ్ ఇస్తున్నారు, ఇన్వెస్ట్మెంట్ చేస్తున్నారు. రేపు ఆ బిజినెస్ బాగా సక్సెస్ అయిందనుకోండి, దాని ద్వారా కూడా వీళ్ళకైతే డబ్బు వస్తుంది అనమాట. ఈ విధంగా ఎక్కువ డబ్బుని వ్యాపారాల్లో పెడుతున్నారు. కానీ మనలో చాలా మంది ఏం చేస్తున్నాం? రిచ్ అవడం పక్కన పెట్టండి, ఎంతైతే జీతం వస్తుందో దాన్ని దేనికి ఎక్కువ స్పెండ్ చేస్తున్నాం? మనం రిచ్ అని చెప్పి 10 మంది అనుకోవాలని చెప్పి షో కొడుతున్నాం. అంటే కాస్ట్లీ వాచ్, కాస్ట్లీ బట్టలు, కాస్ట్లీ షూ, కాస్ట్లీ బైక్, ఇవన్నీ కొంటున్నాం. కొనాలి, ప్రతిదీ కొనాలి. ఉన్నది ఒకటే లైఫ్. కానీ నేను చెప్పేది ఏంటంటే మినిమం 20% ని డైవర్సిఫై చేసి ఇన్వెస్ట్మెంట్ చేయండి. ఆ తర్వాత మీకు నచ్చింది కొనుక్కోండి, పోస్ట్ పోన్ చేయండి. శాలరీ అంతా ఒకటేసే బదులు ఒక 20% ఇన్వెస్ట్మెంట్ చేసి ఉన్న జీతంతో మీరు ఉంటూ మిగతావి కొనుక్కోండి. సో ఈ మంత్ 2 కొనుక్కొని వచ్చే మంత్ ఇంకో 2 కొనుక్కోండి. ఒకేసారి 4 కొనేసి జీతం అంతా 0 చేసే బదులు అలా ఇన్వెస్ట్మెంట్ చేసుకోండి. ఇన్వెస్ట్మెంట్ చేసిన తర్వాత మీ ఇష్టం. నేను అది చెప్పాలనుకుంటున్నా. సో ఇక్కడ నుండైనా, ఈ వీడియో తర్వాత నుండైనా ప్రతి మంత్ 20% ఇన్వెస్ట్మెంట్ చేయండి. అది మేబీ వ్యాపారం ద్వారా వచ్చిన ఇన్కమ్ అయినా లేకపోతే జీతం అయినా సరే 20% డైవర్సిఫై చేసి ఇన్వెస్ట్మెంట్ చేసి ఆ తర్వాత మీ ఇష్టం, నచ్చింది మీరైతే కొనుక్కోండి. ఇంకా సెకండ్ వన్, నేను చాలా మందిని చూసా, ముఖ్యంగా రిచ్ పీపుల్ బిజినెస్ తర్వాత ఎక్కువ ప్రయారిటీ ఇచ్చేది రియల్ ఎస్టేట్ కండి. ఎంత వీలైతే అంత ల్యాండ్స్ కొంటున్నారు. అది కూడా బాగా రీసెర్చ్ చేసి మంచి ఏరియాస్ లో ల్యాండ్స్ కొంటున్నారు. ఫర్ ఎగ్జాంపుల్ మన చిరంజీవి గారు కొన్ని ఇయర్స్ బ్యాక్ సినిమాల ద్వారా ఎంతైతే డబ్బు వస్తుందో దాన్ని రియల్ ఎస్టేట్ లో పెట్టారు. ముఖ్యంగా కోకాపేట అంట. ఆయన అన్నారు ఒకసారి, కోకాపేటలో నాకు ఒక ఏదో ఏకర్స్ ఉన్నాయి, బాగానే ఉన్నాయి. ఒక ఇల్లు కట్టుకుని లేకపోతే ఫామ్ హౌస్ కట్టుకుని ఉందాము, పొలం పని చేసుకుంటూ ఉందాం అనుకున్న భూమి ఈ రోజునది ఫ్యూచర్ స్మార్ట్ సిటీ అయిపోయే రోజులు. ఒక్కొక్క ఎకరం అరుగు కూడా కొన్ని కోట్లు పెరిగిపోయింది. సో కోకాపేటలో ఒకప్పుడు నేను వ్యవసాయం చేద్దాం, ఫామ్ హౌస్ కట్టుకుందాం అని చెప్పి కొన్నాను. అప్పట్లో మొత్తం పొలాలు ఉండేవి, కొన్ని ఎకరాలు కొన్నాను. ఇప్పుడు చూసుకున్నట్లయితే ఒక్కో ఎకరం కొన్ని కోట్లు అయిందని చెప్తున్నారు. అంతే కదా? ఇప్పుడు సినిమాలు చేసినా చేయకపోయినా కొండంత బలం. సో ధనవంతుల్లాగా మనం ఎకరాలు కొనలేకపోవచ్చు, కానీ చిన్న చిన్న ప్లాట్స్ కొనుక్కోవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ మీరు హైదరాబాద్ లో జాబ్ చేస్తున్నారు, మీ దగ్గర కాస్త సేవింగ్స్ ఉన్నాయి. మీరు ఏం చేయొచ్చు? హైదరాబాద్ చుట్టుపక్కల శాటిలైట్ టౌన్స్ ఉంటాయి. ఫర్ ఎగ్జాంపుల్ చౌటుప్పల్, శంకర్పల్లి, చేవెళ్ళ, షాద్ నగర్ ఇలాంటి శాటిలైట్ టౌన్స్ ఉంటాయి. ఆ టౌన్స్ దగ్గరలో చిన్న చిన్న ప్లాట్స్ కొనుక్కోవచ్చు. ఒకవేళ పర్మిషన్లు అన్ని కరెక్ట్ గా ఉన్నాయనుకోండి, బ్యాంకు మనకి 50% లోన్ ఇస్తుంది. 50% మీరు బేర్ చేయండి, 50% లోన్ తీసుకోండి. ఇలా స్లోగా మీరైతే కొనుక్కోండి. ఫ్యూచర్ లో అవి మనకి చాలా సెక్యూరిటీ ఇస్తాయి అనమాట. ఇలా మీరైతే ప్లాన్ చేసుకోవచ్చు. అదే విధంగా చాలా మంది ధనవంతులు ఈ ఓపెన్ ప్లాట్స్, ల్యాండ్స్ తో పాటు వాళ్ళు ఏం చేస్తున్నారంటే కమర్షియల్ బిల్డింగ్స్ కొనుక్కుంటున్నారు. ఫర్ ఎగ్జాంపుల్
ఎగ్జాంపుల్ మెయిన్ రోడ్డు పక్కన ఒక పెద్ద బిల్డింగ్ కొనుక్కుంటారు, దాంట్లో 10 షాప్స్ ఉన్నాయి అనుకోండి, పెద్ద పెద్ద బ్రాండ్స్ కి వాళ్ళు రెంట్కి ఇస్తారు. ఒక్కో బ్రాండ్ నెలకి ₹1,00,000 రెంట్ ఇచ్చినా కూడా 10 షాప్స్ కదా, 10 లక్షలు వాళ్ళకైతే రెంటల్ ఇన్కమ్ వస్తుంది. ఇలా మీకు కనుక ఫ్యూచర్ లో రెంటల్ ఇన్కమ్ కావాలనుకున్నట్లయితే కమర్షియల్ బిల్డింగ్స్ లో మీరు కావాలంటే ఇన్వెస్ట్మెంట్ చేసుకోవచ్చు అనమాట, కొనుక్కోవచ్చు. కావాలంటే సింగిల్ షాప్ మీరైతే కొనుక్కోవచ్చు. ఆ షాప్ ద్వారా ఎంతైతే రెంట్ వస్తుందో దాన్ని మీరైతే ఎంజాయ్ చేయొచ్చు. అండ్ ఆ కమర్షియల్ బిల్డింగ్ వాల్యూ రోజు రోజుకి పెరగొచ్చు. అంటే కన్స్ట్రక్షన్ వాల్యూ తగ్గిన ల్యాండ్ వాల్యూ ఉంటుంది కదా, మెయిన్ రోడ్డు పక్కన, పెద్ద రోడ్డు పక్కన అనుకోండి, దాని విలువ పెరుగుతుంటుంది అనమాట. ఇలా కూడా చాలా మంది ప్లాన్ చేసుకుంటున్నారు. ఇంకా థర్డ్ వన్, స్టాక్ మార్కెట్ అండ్ ఈక్విటీ మ్యూచువల్ ఫండ్స్. నేను చాలా మందిని చూసా, వాళ్ళు మంచిగా బాగా నేర్చుకుని ఇన్వెస్ట్మెంట్ చేసుకుంటున్నారు. కొందరైతే వేరే వాళ్ళ హెల్ప్ తీసుకుని ఇన్వెస్ట్మెంట్ చేస్తున్నారు. అంటే సర్టిఫైడ్ ఫైనాన్షియల్ అడ్వైజర్స్ ఉంటారు కదా, వాళ్ళతో మాట్లాడి మంచిగా పోర్ట్ఫోలియోని బిల్డ్ చేసుకుంటున్నారు. అందరూ వాళ్ళే డైరెక్ట్ గా ఇన్వెస్ట్మెంట్ చేసుకుంటున్నారు. ఎందుకండి, ఫర్ ఎగ్జాంపుల్ మనం కనుక మన డబ్బుని బ్యాంక్ అకౌంట్ లో ఉంచామనుకోండి, వడ్డీ ఎంత వస్తుంది? మహా అయితే 4%. కానీ బయట ఇన్ఫ్లేషన్ చూసుకున్నట్లయితే 5 to 6% ఉంది. ఎప్పుడైనా మన డబ్బు ఇన్ఫ్లేషన్ ని బీట్ చేయాలంటే లాంగ్ టర్మ్ కి ఈక్విటీ వన్ ఆఫ్ ది ఆప్షన్ అన్నమాట. సో అందుకనే చాలా మంది మంచిగా మంచి స్టాక్స్ కొంటున్నారు, మంచి మ్యూచువల్ ఫండ్స్ లో డైవర్సిఫై చేసుకుని ఇన్వెస్ట్మెంట్ చేసుకుంటున్నారు అనమాట. సో మీరు కూడా అంతే, సేవింగ్స్ అకౌంట్ లో ఉంచకండి, ఇన్వెస్ట్మెంట్ చేయండి. మన డబ్బు మన కోసం పని చేయాలంటే లాంగ్ టర్మ్ కి ఈక్విటీ అన్నది వన్ ఆఫ్ ది బెస్ట్ అయిన ఇన్వెస్ట్మెంట్ ఆప్షన్. మీరు అడగొచ్చు, ఎంత చేయాలండి ఈక్విటీ మార్కెట్ లో, ఎంత పెట్టాలి? ఒకవేళ మీ జీతం 10,000 అనుకోండి, 20%, ఆల్రెడీ చెప్పా, 20% పక్క పెట్టండి. సో 10,000లో 20% అంటే 2,000. అదే మీ జీతం 1,00,000 అనుకోండి, 1,00,000లో 20% అంటే 20,000. ఈ 20,000లో ఈక్విటీలో ఎంత పెట్టాలంటే 100 మైనస్ యువర్ ఏజ్. ఫర్ ఎగ్జాంపుల్ మీ ఏజ్ 30 అనుకోండి, 100 మైనస్ 30, 70. సో 70% మీరు ఖచ్చితంగా ఈక్విటీ మార్కెట్ లో పెట్టుకుంటే మంచిది. సో 20,000 అనుకోండి, 20,000లో 70% అంటే 14,000 డైవర్సిఫై చేసుకొని స్టాక్ మార్కెట్ లోని, మ్యూచువల్ ఫండ్స్ లోని లాంగ్ టర్మ్ కి ఇన్వెస్ట్మెంట్ చేయండి. వీటిలో తీకండి. నేను చాలా మందిని చూస్తున్నా, అసలు తీరండి, ఎంత అవసరం వచ్చినా టచ్ చేయరు, లాంగ్ టర్మ్ కి ప్లాన్ చేసుకుంటూ ఉంటారు. మనం కూడా ఇలా చేసుకుందాం. ఫర్ ఎగ్జాంపుల్ ధనవంతులు ప్రతి మంత్ 50,000, 60,000 అలా ఈక్విటీ మార్కెట్ లో పెడతారనమాట. నేను 50,000 వేస్తున్నా. ఒకవేళ లాంగ్ టర్మ్ కి మార్కెట్ 10% రిటర్న్ జనరేట్ చేసినా కూడా, ఒకవేళ మనం కనుక 20 years హోల్డ్ చేసాం అనుకోండి, అంటే తీయకుండా, వాళ్ళు చాలా మంది తీయట్లా, ఎంత అవసరం వచ్చినా హోల్డ్ చేస్తున్నారు. అలా మీరు కనుక 20 years కి ప్లాన్ చేసుకున్నట్లయితే ఎంత వస్తాయండి? ఇన్వెస్ట్మెంట్ చేసేది 1,20,00,000 ఆ 20 years లో. కానీ జనరేట్ అయ్యే ఓన్లీ రిటర్న్ చూసుకున్నట్లయితే 2,62,00,000. అసలు ప్లస్ ఇంట్రెస్ట్ కలిపి 3,82,00,000 వస్తాయి. అదే డబ్బుని మనం కనుక సేవింగ్స్ అకౌంట్ లో దాచుకున్నట్లయితే అంత గ్రోత్ ఉందా? అవ్వదు. ఇన్ఫ్లేషన్ తినేస్తుంది. అలా ఇన్ఫ్లేషన్ తినకుండా ఉండాలంటే ఈ విధంగా ప్లాన్ చేసుకుంటే చాలా మంచిది. మీరన్నా సరే, ఒకవేళ మీ జీతం 1,00,000 అనుకుందాం, యావరేజ్గా చెప్తున్నా, ఎందుకంటే ఎక్కువ సంపాదించే వాళ్ళు ఉంటారు, తక్కువ సంపాదించే వాళ్ళు ఉంటారు. 1,00,000 అనుకోండి, నేను ఆల్రెడీ చెప్పా, ఈక్విటీ మార్కెట్లో ఎంత పెట్టాలండి? 14,000 పెట్టాలి. ఆ 14,000లో మీరు 10,000 మ్యూచువల్ ఫండ్స్ లో పెడుతున్నారు అనుకుందాం. ఒకవేళ లాంగ్ టర్మ్ కి రిటర్న్ 12% జనరేట్ అయినా కూడా చూడండి ఎంత, 24 lakhs మీరైతే ఇన్వెస్ట్ చేస్తారు. 75 lakhs రిటర్న్స్ రావడానికి ఛాన్స్ ఉంది. అసలు రిటర్న్ అంతా కలిపి 1,00,00,000. సో మనం కూడా ధనవంతులు కావచ్చు ఎప్పుడు మనం కనుక సరిగ్గా ప్లాన్ చేసుకుంటే. అండ్ చాలా మంది అడుగుతున్నారండి, మేము స్టాక్ మార్కెట్ లో ఇన్వెస్ట్మెంట్ చేస్తాం, మ్యూచువల్ ఫండ్స్ లో ఇన్వెస్ట్ చేస్తాం. స్టాక్ మార్కెట్ లో ఇన్వెస్ట్ చేసి మంచి షేర్స్ కొనాలంటే డీమెట్ అండ్ ట్రేడింగ్ అకౌంట్ కావాలి కదా, ఓపెన్ చేస్తాం. ప్రెసెంట్ ఎక్కడ చార్జెస్ తక్కువ ఉన్నాయని చెప్పి చాలా మంది అడుగుతున్నారు. చాలా ప్లాట్ఫామ్స్ ఉన్నాయండి, వాటిల్లో చార్జెస్ తక్కువ ఉండే ప్లాట్ఫామ్ అయితే శూన్య. మీకు లింక్ కావాలంటే కింద డిస్క్రిప్షన్ లో పక్కన కామెంట్స్ లో ఇస్తున్నా. ఈ శూన్యలో చూసుకున్నట్లయితే చార్జెస్ తక్కువ. అండ్ ఈ శూన్య అనే ప్లాట్ఫామ్ ద్వారా మనం స్టాక్స్ లో ఇన్వెస్ట్ చేసుకోవచ్చు. డిమెట్ అండ్ ట్రేడింగ్ అకౌంట్ ఓపెన్ చేసి స్టాక్స్ లో ఇన్వెస్ట్ చేసుకోవచ్చు, ఐపీఓ లో పెట్టుబడి పెట్టుకోవచ్చు, కావాలంటే ట్రేడింగ్ చేసుకోవచ్చు, కరెన్సీస్ లో ఇన్వెస్ట్ చేసుకోవచ్చు, కమోడిటీస్ లో ఇన్వెస్ట్ చేసుకోవచ్చు. అండ్ మ్యూచువల్ ఫండ్స్ లో కూడా మన డబ్బుని మనమైతే ఇన్వెస్ట్మెంట్ చేసుకోవచ్చు అనమాట. ఇక్కడ మెయిన్ అడ్వాంటేజ్ ఏంటంటే ప్రైసింగ్ అండి. ఇదిగోండి, చార్జెస్ చూసుకున్నట్లయితే చాలా తక్కువ. ఫర్ ఎగ్జాంపుల్ మీరు కనుక లాంగ్ టర్మ్ కి స్టాక్ మార్కెట్ లో ఇన్వెస్ట్మెంట్ చేద్దాం అనుకున్నా, ఐపీఓ లో పెట్టుబడి పెడదాం అనుకున్నా, మ్యూచువల్ ఫండ్స్ లో ఇన్వెస్ట్మెంట్ చేసుకుందాం అనుకున్నా, ఇక్కడ జీరో చార్జ్ అన్నది జీరో అనమాట. అండ్ మీరు కనుక ట్రేడింగ్ చేద్దాం అనుకుంటున్నారు, ఇంట్రాడే కావచ్చు, ఫ్యూచర్ అండ్ ఆప్షన్స్ కావచ్చు, కమోడిటీ అండ్ కరెన్సీ డెరివేటివ్స్ కావచ్చు, ₹5 per ఎగ్జిక్యూటెడ్ ఆర్డర్, అది ఛార్జ్ అనమాట, విచ్ ఈస్ వెరీ లెస్. ఇలా
తక్కువ ఛార్జెస్తో మీరు కనుక స్టాక్ మార్కెట్లో ఇన్వెస్ట్మెంట్ చేద్దాం అనుకున్నా, లేకపోతే ఐపీఓస్లో ఇన్వెస్ట్ చేద్దాం అనుకున్నా, ట్రేడింగ్ చేద్దాం అనుకున్నా, ఇది వన్ ఆఫ్ ది బెస్ట్ అయిన ప్లాట్ఫామ్ అనమాట. ఇక్కడ చూసుకోవచ్చు, అకౌంట్ ఓపెనింగ్ ఛార్జెస్ 0. కొన్ని ప్లాట్ఫామ్స్లో డబ్బులు కట్టాలి, ఇక్కడ లేదనమాట. యాన్యువల్ మెయింటెనెన్స్ ఛార్జెస్, ఇలా ప్రతిదీ మీరు కావాలంటే చూసుకోవచ్చు అనమాట. దీని లింక్ కింద డిస్క్రిప్షన్లోని పక్కన కామెంట్స్లో ఇచ్చా. ఈ అకౌంట్ ఉంటే మాత్రమే స్టాక్ మార్కెట్లో మీరైతే ఇన్వెస్ట్మెంట్ చేయగలరు. ఇన్వెస్ట్మెంట్ చేసే ముందు బాగా నేర్చుకొని, వీలైతే సెబీ రిజిస్టర్డ్ ఫైనాన్షియల్ అడ్వైజర్తో మాట్లాడి ఆ తర్వాత మాత్రమే ఇన్వెస్ట్మెంట్ చేయండి. ఇంకా నెక్స్ట్ వన్, వాళ్ళు ఇచ్చే నెక్స్ట్ ప్రియారిటీ గోల్డ్ అనమాట. వాళ్ళు మంచిగా గోల్డ్ కాయిన్స్, బిస్కెట్స్ కొంటూ ఉంటారండి. వాటిని బ్యాంక్ లాకర్లో పెడతారు, లేదా బ్యాంకులో తనఖా చేసి డబ్బు తీసుకొని ఆ డబ్బుని మళ్ళీ బిజినెస్ లో పెడతారనమాట. ఇలా రొటేషన్ చేస్తూ ఉంటారు. అండ్ వాళ్ళ ఇంట్లో ఆడవాళ్ళు కూడా మంచిగా బంగారం కొంటూ ఉంటారు. వీళ్ళు కూడా కొనుక్కోమని చెప్తారు. ఎందుకండి? బంగారం విలువ ఫ్యూచర్ లో పెరగడానికి ఛాన్స్ ఉంది. ఎందుకు? బంగారం సప్లై చాలా తక్కువ ఉంది, కానీ డిమాండ్ పెరుగుతుంది. రోజు జనాభా పెరుగుతున్నారండి, డిమాండ్ పెరుగుతుంది, కానీ సప్లై చాలా తక్కువ ఉంది. సో ఎప్పుడైతే సప్లై తక్కువ ఉండి డిమాండ్ పెరుగుతుందో ప్రైస్ స్లోగా పెరగడానికి ఛాన్స్ ఉంది. నేను చెప్పేది లాంగ్ టర్మ్ లో మంచిగా పెరగడానికి ఛాన్స్ ఉంది. ఫర్ ఎగ్జాంపుల్ 2016, 10 years బ్యాక్ చూసుకుందాం. 2016 లో 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర ఎంత ఉందండి? 30,220 రూపాయలు. కానీ ఇప్పుడు చూసుకున్నట్లయితే 1,47,000 రూపాయలు. ఎంత పెరిగింది? అప్పట్లో చాలా బంగారం కొనుక్కుని ఉంటే ఎంత అయ్యేది? సో అందుకనే చాలా మంది ధనవంతులు మంచిగా బంగారంలో కూడా ఇన్వెస్ట్మెంట్ చేస్తున్నారు. మీరు కూడా డబ్బంతా తీసుకెళ్లి బంగారంలో పెట్టకండి, పెరుగుద్ది కదా అని చెప్పి. మన ఇన్వెస్ట్మెంట్ ఎప్పుడైనా డైవర్సిఫై అయ్యి ఉండాలి. కాస్త ఎస్ఐపిలో, కాస్త స్టాక్ మార్కెట్ లో, కాస్త బంగారంలో, కాస్త గవర్నమెంట్ స్కీమ్స్ లో, కాస్త బ్యాంక్ డిపాజిట్స్ లో, ఇలా డైవర్సిఫై చేసుకుని మీరైతే మీ డబ్బుని ఇన్వెస్ట్మెంట్ చేసుకోవచ్చు. మీరు కనుక గోల్డ్ లో ఇన్వెస్ట్మెంట్ కోసం చూస్తున్నట్లయితే ఎక్కువ డబ్బుని గోల్డ్ ఈటీఎఫ్లు, గోల్డ్ మ్యూచువల్ ఫండ్స్, డిజిటల్ గోల్డ్ ఇలా ప్లాన్ చేసుకోండి. ఎందుకంటే జ్యువెలరీ కొంటున్నట్లయితే ఇన్వెస్ట్మెంట్ కి మేకింగ్ ఛార్జీలు, జిఎస్టీ ఇవన్నీ పడతాయి అనమాట. సెకండ్ ప్రయారిటీ వచ్చేసి గోల్డ్ కాయిన్స్, బిస్కెట్స్ మీరు ప్లాన్ చేసుకోవచ్చు. దాని మీద జిఎస్టీ మాత్రమే పడుతుంది. ఓకేనా? ఇంకా లాస్ట్ వన్, రిచ్ పీపుల్ దీనికి ఈ మధ్య ఎక్కువ ప్రయారిటీ ఇస్తున్నారు. ఏంటది? సెల్ఫ్ ఇన్వెస్ట్మెంట్ అంటే ఖరీదైన బట్టలు, షూ, వాచ్ ఇవే కాదండి. మెయిన్ థింగ్ హెల్త్. ఈ మధ్య హెల్త్ కి ఎక్కువ ప్రయారిటీ ఇస్తున్నారు. జిమ్ కి వెళ్తూ ఉన్నారు, వాకింగ్ చేస్తున్నారు. మనందరం కూడా హెల్త్ కి ఎక్కువ ప్రయారిటీ ఇవ్వాలి. ఎందుకండి? బాగా సంపాదించాం, హెల్త్ బాగా ఏం లాభం? అదే హెల్తీగా ఉన్నామనుకోండి, బోలంత డబ్బు సంపాదించుకోవచ్చు ఫ్యూచర్ లో. సో మనం కూడా అంతే. జాబ్, బిజినెస్ ఇదే కాదండి, దాంతో పాటు హెల్త్ కి, జిమ్ కి, వాకింగ్ కూడా ఎక్కువ టైం స్పెండ్ చేద్దాం. అండ్ దాంతో పాటు స్కిల్స్ అండి. మన స్కిల్స్ ని ఎప్పటికప్పుడు అప్గ్రేడ్ చేసుకోవాలి. కాస్త ఖర్చు పెట్టైనా మంచి స్కిల్స్ నేర్చుకుందాం. ఫర్ ఎగ్జాంపుల్ మీరు జాబ్ చేస్తున్నారు, మీ జాబ్ కి కావాల్సిన స్కిల్స్ ని ఎప్పటికప్పుడు అప్గ్రేడ్ చేసుకోవాలి. అప్గ్రేడ్ చేసుకోలేదనుకోండి, మనల్ని జాబ్ లోంచి తీసేస్తారు, వేరే వాళ్ళని హైర్ చేసుకుంటారు. ఫర్ ఎగ్జాంపుల్ ఏఐ స్కిల్స్ మనం కనుక అప్డేట్ అవ్వలేదు అనుకోండి, ఏమవుతుంది? ఏఐ స్కిల్స్ ఉన్న వాళ్ళని ఎక్కువ ప్యాకేజ్ ఇచ్చి తీసుకుంటారు, మనల్ని ఫైర్ చేస్తారు. ఎన్ని చూస్తున్నాం ఏఐ వల్ల జాబ్స్ పోయాయని చెప్పి. సో అందుకనే కాస్త డబ్బు ఖర్చు పెట్టైనా మంచి స్కిల్స్ ని మనమైతే నేర్చుకుందాం, ఎప్పటికప్పుడు అప్గ్రేడ్ అవుతాం. సో ఈ సమాచారం మీకు నచ్చింది అనుకుంటున్నా. నచ్చితే ఖచ్చితంగా కామెంట్లో నచ్చింది అని చెప్పండి, నచ్చలేదా నచ్చలేదు అని చెప్పండి. ఈ సమాచారాన్ని ప్రతి ఒక్కరికి షేర్ చేయండి. ఇంతవరకు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. మీరు కనుక డిమేట్ అండ్ ట్రేడింగ్ అకౌంట్ ఓపెన్ చేసుకుందాం అనుకున్నట్లయితే లింక్ సూన్యది కింద డిస్క్రిప్షన్లో పక్కన కామెంట్స్లో ఇచ్చా. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. జై హింద్.